హలో అండి. సొరచేప పిట్టు చేద్దామా? ముందుగా స్ట్రీమర్ లాంటి గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని పైన వేరొక చిల్లుల గిన్నెలో ఈ చేప ముక్కలు వేసుకొని బాగా ఉడకనివ్వాలి. జస్ట్ ఓ మాదిరిగా ఉడికితే సరిపోద్ది. తొక్క ఈజీగా వచ్చేస్తదండి. తొక్క బాగా తీసుకోవాలి. తొక్క వచ్చేసిన తర్వాత వాటిని వాటర్‌లో కడుక్కోవాలి. ఎందుకంటే కొంచెం ఇసుక, మట్టి కింద ఉంటది. వాటిని బాగా కడుక్కోవాలి. కొంతమంది డైరెక్ట్ వాటర్‌లో వేస్తారు. దానివల్ల వాటర్‌లో వేయడం వల్ల చప్పబడిపోద్ది. కాబట్టి నేను స్టీమ్ చేసుకున్నాను. మీరు ఇడ్లీ పాత్రలో అయినా వేసుకోవచ్చు. సో, తర్వాత మిక్సీ జార్‌లో ఉల్లిపాయ ముక్కలు, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే వెల్లుల్లి రెమ్మలు, లవంగాలు వేసుకొని బాగా పేస్ట్‌లా చేసుకోవాలండి. తర్వాత పేస్ట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చేప ముక్కలు ఇలా మెదుపుకోవాలి. ఇవి బాగా మెదుపుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్‌ని ఇందులో ఏసుకోవాలి. ముల్లులు కూడా తీయక్కర్లేదండి. ఆల్రెడీ మెత్తగా ఉంటాయి, బావుంటాయి కరకరలాడుతూ. తర్వాత కారం, పసుపు, సాల్ట్ వేసుకొని నూనె వేసుకొని ఒక గిన్నెలో వీటిని వేపుకోవాలి. అంతే.